నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ప్రధానంగా మొన్నటికి మొన్న కురిసినటువంటి భారీ వర్షాల్లో నీట మునిగింది అని ప్రధానంగా ఒక పత్రికా రంగం రాస్తే, లేదు అమరావతి మునగలేదు, అన్నీ సవాబుగానే జరుగుతున్నాయి అని ఇంకొక పత్రిక రాసింది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే సందిగ్ధంలో ప్రజలంతా ఉన్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక మంచి క్లారిటీ మనకు అందించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, అమరావతికి సంబంధించి నీట మునిగిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అమరావతి పరిస్థితి ఏంటంటారు? సాధారణంగా సామ్రాజ్యాలు త్యాగాల పునాదుల మీద నిర్మించబడతాయండి. ఎంతోమంది అమరులై తెలంగాణ రాష్ట్రం సాధించబడింది. అవి త్యాగాలు. మరి భారతావని కోసం ఎంతోమంది ప్రాణార్పణలు చేస్తే స్వతంత్ర భారతావని. అట్లాగే 34,000 మంది రైతులు 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు త్యాగం చేస్తే అమరావతి అన్న దగ్గర ఆ త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. అంటే లోతట్టు ప్రాంతం. ఆ త్యాగం ఫలితం రాష్ట్ర ప్రజలందరూ తనివి తీరా ఆస్వాదించడానికి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. ఒక రిట్ ఆఫ్ మేనమస్ తీర్పు అని గత ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకున్న ఈ దగ్గర 14 నెలలు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం కనీసం అమరావతి శాశ్వత రాజధాని అని ఏళ్ళ ప్రయత్నం లేకపోవడం. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం అన్నదానికి ఇది అమరావతి ఒక నిలువెత్తు నిదర్శనం. అంటే ఏ నీళ్లు ఎత్తిపోతలకి 30 కోట్ల ఎంతో బడ్జెట్ కేటాయించారో అక్కడి నుంచి నీళ్ళు తోడుతూనే ఉన్నాం మనం. బుడమేరు వాగానండి, తదనంతర పరిణామాల్లో ఇప్పుడు మళ్ళీ ఈ తీవ్ర వర్ష ప్రభావంతోనూ రేపు 18వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఇంకో అల్పపీడనం ఉంది. ఇది శాశ్వతంగా నీళ్లు తోడుకోవడానికే ఉపయోగపడుతుందా అన్న కాన్సెప్ట్లో కనబడుతుంది. ఎందుకంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయి సార్. ఇప్పుడు కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, తెలుసో తెలియక కూలిపోతాయి. కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ జరిగింది, మేడిగడ్డ. అట్లా అమరావతి కూడా చరిత్రలో ఒక తప్పు కింద మిగులుతుందేమో నాకు. ఎందుకంటే తెలుసో తెలియక చంద్రబాబు గారు పులిస్వారి మొదలెట్టారు. మళ్ళీ అవకాశం వచ్చిన తర్వాత కూడా తెలియకుండానే మళ్ళీ పులిస్వారి అలవాటు పడిపోయాడు. ఎందుకంటే రెండోసారి ఆయన పునఃప్రారంభం అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడైతే పిలిచారో అది ఖచ్చితంగా ఐరన్ లెగ్గే. మొదటిసారి చెమ్మ నీళ్లు మట్టి అక్కడతో ది ఎండ్. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. మీరు చూసుకొని కావాలంటే, ఎందుకంటే సంకల్పం ఎప్పుడైనా చాలా గొప్పగా ఉండాలండి. మనం ఏ పని మొదలెట్టినా సంకల్ప సిద్ధి చాలా ఇంపార్టెంట్. సంకల్పంతో పాటు అనేక రకాల అంశాలు తోడవాలి. అదేనండి, ముందు మీ సంకల్పం గొప్పదైతే దానికి 100 యాడ్ అవుతాయి. సంకల్ప లోపం ఉంది దాంట్లో. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే 30,000 ఎకరాలు అన్న దగ్గర, ఉదాహరణకు నూజివీడు, తెలుసో తెలియకో చాలామంది ఆ పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దడేలమని అక్కడ కాదన్నారు. దాని ప్రభావం నరకోశ కదా. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ సారాంశం గుంటూరు కృష్ణ పరిసర ప్రాంతాలు ఇప్పుడు దగ్గర 34,000 ఎకరాలు ఏవైతే ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తారో 44,000 ఎకరాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న డెన్సిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అమరావతి. మన నాగరికతలు ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోనే సంతరించుకున్నాయి సార్. కృష్ణానది డైమెన్షన్స్ అన్నది మొన్న బుడమేరు వాగు కుట్టినప్పుడు విశ్వరూపం చూపించింది. ఇప్పుడు సాధారణంగా కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటేనండి, ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎలా తట్టుకోగలవు, ఎలా ఎదుర్కొంటావు అన్న దాని మీదే అవి నిర్మించబడతాయి. దగ్గర 12 లక్షల క్యూసెక్లు వాటరు, 12 TMCలు వాటర్లు రావడం అన్నది అద్భుతాలు. అవి డైరెక్ట్గా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఉత్తరాఖండ్ ఇట్లన్నింటిలో క్లౌడ్ బస్టర్స్ జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. నేను అవి ఊహకు అందనివి, ఊహించలేనివి. క్లౌడ్ బస్టర్స్ ఎవడు ఫోర్కాస్ట్లు చేయలేరు, ప్రిడిక్ట్ చేయలేరు, బడేలమంటే అంతే. సో దాని విపత్తు నుంచి మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఎట్లాంటి సామర్థ్యం ఉందో అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రధానికి ఋషికొండలో కట్టిన భవనాలు లాంటివి అక్కడ కట్టాలి, అర్థమవుతుంది. సో అంత డెన్సిటీ, కెపాసిటీ, అంత వెలిడిటీలతో ఏ ప్రయోజనాలకి? ఋషికొండ కాబట్టి ఒక డౌట్ సార్ నాకు. ఋషికొండ కట్టిన అమౌంట్తోనే ఇప్పుడు అక్కడ చెట్లు నరకడం కానీ నీళ్లు తోడడం కానీ ఇంత చేస్తూ ఉన్నారు. కంపారిటివ్లీ ఋషికొండ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ అని అనిపిస్తుంది అందరికీ. కళ్ళ ముందు బ్రహ్మాండంగా కనిపించే భవనం అది. ఎప్పుడైనా సరే ఒకరిని తక్కువ చేద్దాం అన్నప్పుడు నీ లోపలతోనే అవతలది ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు అమరావతి అన్న దాని మీద నేను అదే చెప్తున్నాను. త్యాగాల పునాదుల మీద దేశాలు ఏర్పడ్డాయి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి, సంస్కృతులు పరిరక్షించబడ్డాయి. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఏంటంటే కొన్ని త్యాగాలకు అర్థం లేకుండా పోతున్నాయి. ఆ 34,000 ఎకరాలు 29 గ్రామాల రైతుల యొక్క వేతలు, మానసిక వేతలు
ఒక ప్రయోజనాన్ని వాళ్ళు ఆశించి ఇచ్చారో లేదో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనం అనే రాజధాని ఆకాంక్ష తీర్చడానికి వాళ్ళు చేసిన త్యాగం అర్థం లేకుండా పోతుంది, వివక్షకు గురవుతుంది. ఇవి శాశ్వతంగా దీనికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదని ఆలోచించకపోతే మాత్రం అది గోడకేసిన సున్నంలాగే తయారయ్యేలాగా ఉంది. అంటే జనాలను కన్ఫ్యూజ్ చేయడంలో ఈ పత్రికా రంగం ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఈ అమరావతి ప్రధానంగా ఒక జర్నలిజానికి విశ్వసనీయతని కొరవడిపోయిన తర్వాత సార్, నాన్ జర్నలిస్ట్ బ్యాచ్లు ఎప్పుడైతే దాపరిస్తున్నాయో, స్వప్రయోజనాల కోసం బిజినెస్ మాడ్యూల్ ఓపెన్ చేశారు, దానికి వాల్యూస్ లేకుండా పోయి మనం ఏం చేయలేము దాంట్లో. అంటే వాస్తవానికి దగ్గరికి ఎందుకు లేరంటారు? ఉండరు వాళ్ళు ఎప్పుడు ఊహల పల్లకెళ్ళును ఊహల ఉయ్యాల్లోనూ ఉండడం అలవాటైపోయి, వార్తను వార్తగా కాకుండా ఒకళ్ళకి కొమ్ము కాసే వార్త రాసుకుందాం అనుకున్నప్పుడు దాని ప్రయోజనాలు, దాని యొక్క పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అమరావతి నిర్మాణంలో ప్రధానంగా ప్రభుత్వ పనితీరు ఏమంటారు ప్రసాద్ గారు? ప్రభుత్వం ఇంకెంతకన్నా ఏం చేయదండి, చేయలేదు కూడా, చేయక్కర్లేదు కూడా. చేయలేదా? చేయక్కర్లేదు అంటున్నాను. చేయక్కర్లేదు. ఏ సచివాలయం ఉందో, ఏ సెక్రటరియట్ అసెంబ్లీ ఉందో, ఏ హైకోర్టు భవనం ఉందో, ఇది ప్రభుత్వ బాధ్యత. చేసింది. ఇంకా గొంతెమ్మ కోరికలు అంటే అది ఎవరి వల్ల కాదు. అది ఇప్పుడు నా స్థాయికి నేను 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని ఎక్కడ ఉంటూ ఉంటాను, కానీ నాకు జూబ్లీస్లో ప్యాలెస్ని చూసి ఇలా కట్టుకోవాలన్నది డ్రీమ్. అది అంటే ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిందంతా డ్రీమ్ అని అంటారు మీరు? అమరావతి నిర్మాణం కానీ బ్రహ్మాండంగా ఐకానిక్ టవర్లు అవన్నీ డ్రీమ్సే, ఒక ఇండివిజువల్ కోరికలను తీర్చుకోవడానికి. అంతకని ప్రాక్టికల్గా వర్కౌట్ కాదంటారు. వర్కౌట్ అవుతుందంటే మీకు అన్ని బలాలు సమకూరాలి కదా సార్. ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇంపార్టెంట్. అప్పిస్తానన్నాడు కూడా మళ్ళీ నమ్మాలి కదా. వరల్డ్ బ్యాంక్ కూడా మళ్ళీ చేతులు ఎత్తేస్తారు చూడండి రేపల్లంట్లో. నో అంటాడు, ఎందుకంటే అక్కడ పరిస్థితి లేదు, కనబడుతుంది కదా మీకు. మరి ఏ ప్రాతిపదిక మీద ప్రధానంగా అమరావతిని డెవలప్ చేసేస్తాం, ఇది ఖచ్చితంగా ఉండబోతోంది అనేది? ఇప్పుడు ఎండాకాలంలో మీరు చూసారు అనుకోండి, మేము ఊర్లో మా చెరువు ఒకటి ఉండేది, దాంట్లో శుభ్రం క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఆ టైంలో వచ్చి మేము ఫ్లాట్లు కొట్టేస్తామని చెప్పి కొట్టేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ మదీనాగూడలో మా ఇల్లు ఒకటి ఉండేది, నా ఇంటికి చెరువు ఇలాగా అక్కడ దాకా వచ్చేది, నా ఇంటి మెట్ల దాకా. అక్కడ కొండ వ్యూ చాలా బాగుండేది, చాలా బాగుందని ఆ ఇంట్లో నేను చాలా రోజులు ఉన్నా. నా ఇల్లు అది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో నేను యూరోప్ వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని చూస్తే మొత్తం ఆ చెరువు లేదు, ఆ కొండ లేదు, గృహ సముదాయాలు, అపార్ట్మెంట్లు. వారికి వీటికి 10,000 ఎందుకు సార్ అలాంటప్పుడు? ప్రజల అభిప్రాయం బలంగా అదే ఉంది. నేను చెప్తుంది అదే సార్. ఉట్టికెక్కర్లేనో స్వర్గానికి ఎగిరింది అనుకోండి, ఒక నిలువెత్తు దోపిడీకి తెరలేపారు అనుకోండి, మనం చేయగలం. కుమార్స్లో డ్రెస్ కొనుక్కునే స్థాయి లూయి ఫిలిప్ గురించి ఆలోచిస్తే ఏం చేస్తాం? రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.